మంత్రి నారా లోకేష్ కు ఓ విద్యార్థి లేఖ రాశాడు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరాడు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థి తన లేఖలో పేర్కొన్నాడు. ఫీజులు చెల్లించకపోతే పరీక్షలకు అనుమతించబోమని కాలేజీ యాజమాన్యం హెచ్చరిస్తోందని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ఫీజు వెంటనే చెల్లించాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తెస్తోందని తెలిపాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఫీజులు చెల్లించే స్తోమత లేదని విద్యార్థి చెప్పాడు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారు 10,200 కోట్లకు చేరినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. 10,200 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నటువంటి సందర్భంలో కాలేజీలు మీరు డబ్బులు కడితేనే మీకు హాల్ టికెట్ ఇస్తాము, మీకు సర్టిఫికేట్ ఇస్తాము అని చెప్పని నిర్ద్వందంగా విద్యార్థుల దగ్గర గోల్లోడు కట్టి వసూలు చేస్తున్నటువంటి సంఘటన ఉంది. అలాగే కొంతమంది కట్టలేక ఈరోజు విజయవాడ మాచవరంలో కార్మిక నగర్కి సంబంధించినటువంటి ఒక విద్యార్థి సంపత్ అనే విద్యార్థి, నా కుటుంబం పోయినసారి ఫీజు రీయింబర్స్ అయింది. ఈ సంవత్సరం మా నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ అయింది. ఆర్థికంగా స్తోమత లేదు. కాలేజీ వాళ్ళు 14వ తారీఖు లోపు డబ్బులు కడితేనే సర్టిఫికేట్ ఇస్తాము, హాల్ టికెట్ ఇస్తాము అంటున్నారు. కాబట్టి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పని ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఒక బహిరంగంగా ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మారాలి. ఇప్పటికైనా సరే విద్యాశాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, కూటమిలో నాయకులు కానీ మారాలి.